మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పొరేట్ మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 12వ తేదీన దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె నేపథ్యంలో కాకినాడలో అధికారులకు కేంద్ర కార్మిక సంఘాల నేతలు సమ్మె నోటీసులు అందజేశారు. ఈ సందర్భంగా కేంద్ర కార్మిక సంఘాలు, రైతు సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో ఫిబ్రవరి 12న నిర్వహించనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ కాకినాడ కలెక్టరేట్ లో జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ అపూర్వ భరత్ కు సమ్మె నోటీసులు అందజేశారు. అలాగే జిల్లా ఉప కార్మిక శాఖ కమిషనర్, ఆర్టీసీ కాకినాడ డిపో మేనేజర్ మనోహర్లకు కూడా నోటీసులు సమర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కార్మికుల హక్కులకు భంగం కలిగించి 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, 8 గంటల పని విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. అన్ని రంగాల కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలని, స్కీమ్ వర్కర్లు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని కోరారు. రవాణా రంగంలో పెంచిన ఛార్జీలు తగ్గించాలని, నిత్యావసర సరుకులు, విద్యుత్ ధరలు తగ్గించాలని, రైతాంగానికి గిట్టుబాటు ధర చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకాన్ని పాత చట్టం ప్రకారం అమలు చేసి 200 రోజుల పని, రోజుకు 600 రూపాయల వేతనం ఇవ్వాలని, కౌలు రైతులకు రుణాలు, నష్టపరిహారం అందించాలని తెలిపారు. ఈ సమ్మెలో దేశవ్యాప్తంగా 45 కోట్ల మంది కార్మికులు పాల్గొనున్నారని, ప్రజలు కూడా స్వచ్ఛందంగా బంద్ పాటించి సమ్మెకు మద్దతు ఇవ్వాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు, ఏఐటియుసి, ఐఎన్టియుసి, ఐఎఫ్టియు తదితర కేంద్ర కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 12వ తేదీన 13 కేంద్ర కార్మిక సంఘాలు, 500 రైతు సంఘాలు, కిసాన్ ముక్తి మోర్చా, అలాగే వ్యవసాయ కార్మిక సంఘాలు మొత్తం అన్ని కలిపి దేశవ్యాప్త సమ్మె బీజేపీ కార్మిక వ్యతిరేక విధానాలకి 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, కనీస వేతనం ఏ రంగంలో పనిచేసే కార్మికుడికైనా 26,000 రూపాయలు చెల్లించాలని, ఉపాధి హామీ చట్టాన్ని నీరుగారుస్తూ నూతన చట్టాన్ని తీసుకొచ్చారు. నూతన స్కీమ్ని దాన్ని రద్దు చేసి పాత చట్టాన్ని యథావిధిగా అమలు చేయాలి. ఉపాధి హామీని 200 రోజులు పని దినాలు కల్పించాలి. రోజు వేతనం 600 చెల్లించాలి. అలాగే రైతాంగం ఢిల్లీ పోరాటం సందర్భంగా మోడీ ప్రభుత్వం రైతులకి నచ్చజెప్పింది. మీరు విరమించండి పోరాటాన్ని, మీకు మద్దతు ధర చట్టం చేస్తామని చెప్పాడు మోడీ. ఇప్పటికి 3 ఏళ్ళు అయింది, చట్టం ఊసు లేదు, రైతులకు మద్దతు ధర లేదు. కాబట్టి రైతులు, వ్యవసాయ కార్మికులు కలిపి ఈ 12వ తారీఖున దేశవ్యాప్త సమ్మె చేయాలని నిర్ణయం చేశారు. 4 లేబర్ కోడ్లు అమల్లోకి వచ్చి నవంబర్ 21 నుంచి అమల్లోకి తీసుకొచ్చారు. దీని అర్థం ఏంటంటే ఇంకా యజమానుల దయాదాక్షిణ్యాల మీద కార్మికులు ఆధారపడి వేతనాలు పెంచమని అడగలేరు. ప్రమాదం జరిగితే నష్టపరిహారం బాధ్యత యజమానికి లేకుండా చేశారు. చట్ట ప్రకారం ప్రిన్సిపల్ ఎంప్లాయర్ అనేటువంటి పదమే లేకుండా చేశారు. కార్మిక శాఖ కార్మికుల తరపున నిలబడాల్సింది ఇప్పుడు యజమానుల పక్షాన మాట్లాడేటువంటి పద్ధతిలో ఫెసిలిటేటర్ గా మార్పు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇదన్నీ చూసినప్పుడు బీజేపీ ప్రభుత్వం ఈ దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ బడా పారిశ్రామికవేత్తలకు అనుకూలంగానే 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చింది అనేటువంటిది స్పష్టమవుతుంది. ఈ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 45 కోట్ల మంది కార్మికులు ఉసురు తగులుతుంది. ఆ రకంగా కడుపు మండి ఏ కార్మికుడైనా గనక సమ్మె చేస్తే ఆ కార్మికుడి మీద 2 లక్షల జరిమానా, 7 ఏళ్లు జైలు శిక్ష విధించే విధంగా చట్టాల్లో మార్పు తీసుకొచ్చింది. అంటే తప్పు చేసిన యజమానికి ఏమో ఫైనల్తో సరిపెట్టింది, కడుపు మండినటువంటి కార్మిక వర్గానికి ఏమో జైళ్లు, పనిష్మెంట్లు, శిక్షలు వేసినటువంటి పరిస్థితి ఉంది. ఇది మోడీ జమానాలో జరుగుతున్నటువంటి దుర్మార్గం. కాబట్టి 4 లేబర్ కోడ్లు రద్దు చేసి కనీస వేతనం 26,000 చెల్లించేంత వరకు కూడా ఈ పోరాటం కొనసాగుద్దని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక తెలియజేస్తా ఉన్నాం. దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 12వ తేదీన సార్వత్రిక సమ్మె జరగనుంది. ఈ ఫిబ్రవరి 12వ తేదీ సార్వత్రిక సమ్మెకు ప్రత్యేకత ఉంది. కార్మికులు, ఉద్యోగులు, వ్యవసాయ కార్మికులు, రైతులు అందరూ కూడా పనులు పక్కన పెట్టాలని కేంద్ర కార్మిక సంఘాలుగా పిలుపునిస్తా ఉన్నాం. ఇది మన కోసం జరుగుతున్న సమ్మె, కార్మిక చట్టాలు అమలు కోసం జరుగుతున్న సమ్మె, కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలని జరుగుతున్న సమ్మె, కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పేసి జరుగుతున్న సమ్మె. ఈ సమ్మెలో ప్రతి ఒక్క కార్మికుడు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు అందరూ కూడా పాల్గొనాలని చెప్పేసి పిలుపునిస్తా ఉన్నాం. ఇవాళ ఉద్యోగ భద్రత లేదు, కనీస వేతనాలు అమలు లేదు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లేవు, అన్ని కూడా నిరంకుశ పాలన జరుగుతూ ఉంది. ఇప్పటికే విద్యుత్ మీటర్ 4,000 మందిని ఇంటికి పంపే ప్రయత్నం ప్రభుత్వం చేస్తా ఉంది.
వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పించాలి. స్మార్ట్ మీటర్లు తీసుకురావడం వల్ల వాళ్ళ ఉపాధి కోల్పోయే పరిస్థితి కనబడతా ఉంది. వాళ్ళ ఉద్యోగ భద్రత పెంచాలి. వాళ్ళకి ఉద్యోగ భద్రతతో పాటుగా కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అలాగే 60 సంవత్సరాలు నిండిన ఆప్కాస్ వర్కర్ని ఇంటికి పంపుతా ఉన్నారు. వాళ్ళని రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా వర్తింప చేయట్లేదు. 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలు పెంచాలి, లేదా ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇది కేవలం కార్మిక రంగానికి, ఉద్యోగ రంగానికి జరుగుతున్న సమ్మె. ఈ సమ్మెలో ప్రతి ఒక్క కార్మికులు, ఉద్యోగులు, రైతులు, వ్యవసాయ కార్మికులు భాగస్వాములు అవ్వాలని, చెలో కలెక్టరేట్ కథం దొక్కాలని ఫిబ్రవరి నిన్న కేంద్ర కార్మిక సంఘాలుగా పిలుపునిస్తా ఉన్నాం. నా పేరు తోగల ప్రసాద్, AITC జిల్లా ప్రధాన కార్యదర్శి.